బంగ్లాదేశ్లో షేక్ హసీనా మళ్ళీ ఎన్నిక కావడం అన్నది ఒక రకంగా మనకు సంతోషకరమైన అంశం. ఎందుకంటే మన చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తూ వస్తుంది చైనా. ఓ పక్కన శ్రీలంకలో పెట్టుబడులు పెట్టి తద్వారా వాళ్ళని మనకు దూరం చేసింది. అయితే అది చైనా తను ఒకసారి సాయం చేసిందంటే సాయం కాదు, ఆర్థిక పెట్టుబడులు పెట్టిందంటే ఆ దేశాన్ని బానిసగా చేసుకుంటుంది. దాంతో ఉదార సాయం చేసిన మనం వాళ్ళకి స్నేహితులు అయ్యాం. మనల్ని చెడగొట్టడం కోసం చైనా చేసినటువంటి పని చైనానే చెడగొట్టింది శ్రీలంక పబ్లిక్లో. ఆ తర్వాత నేపాలు, భూటాను, బంగ్లాదేశ్ వీటన్నిటిలో కూడా చైనా పాత్ర. అయితే పెద్ద దేశాలుగా చూస్తే నేపాలు, శ్రీలంక మరొక వైపున బంగ్లాదేశ్, ఈ రెండు పెద్ద దేశాలు. శ్రీలంక ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు భారత్ అంటే ఏంటి అన్నటువంటిది. మరోసారి బంగ్లాదేశ్ ప్రజలకు తెలుసు 80% మన మీదనే బ్రతుకుతున్నారు, ఓ 20% చైనా వాళ్ళని నమ్ముతుంటారు. ఒకటి మతపరమైన పిచ్చతో మాత్రం దేశం మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎవరైతే హసీనా మళ్ళీ ఎన్నికైందో దీంతో ఆవిడ రావడం స్టార్టింగే ఇండియాకి థ్యాంక్స్ చెప్పింది, ఇండియాతో కలిసి సాగుతామని చెప్పింది. తద్వారా మన పొరుగు దేశాలలో మనకి శత్రువుల్ని ప్లాన్ చేద్దాం అనుకున్నటువంటి చైనా ప్లాన్ రివర్స్ అయింది. క్రమంగా మనకి అనుకూల పవనాలు వీస్తున్నాయి.